మేడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారంటీల పథకాలతో ముందుకొచ్చింది. దాంట్లో మొదటిగా మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ సర్వీస్, ఫ్రీ బస్ సర్వీసు, మరి గృహజ్యోతి కింద 200 యూనిట్స్ కరెంటు ఫ్రీ, మరియు 500 రూపాయలకే గ్యాస్. సో వీటిపై ఒక మహిళలుగా మీరేమంటారు? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జై స్వరాజ్ వరల్డ్ టీవీ వాళ్ళకి నేను ప్రత్యేక శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఇది వరల్డ్ టీవీ అన్నారు, ప్రపంచం అంతా కూడా ఇది వెలుగులోకి రావాలి అని మేము మహిళలుగా ఆశిస్తున్నాం. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే మాలాంటి సామాన్యుల స్వరాన్ని కూడా మీరు వినిపిస్తున్నందుకు మీకు అభినందనలు. మీరు ఏదైతే మహాలక్ష్మి పథకం అన్నారో, మహాలక్ష్మి పథకం అంటే లక్ష్మి అంటేనే సంపదకు ప్రతీక అండి. విమెన్ ఒక తొమ్మిది అవతారాలుగా మనము డిజైన్ చేసినప్పుడు లక్ష్మి అనేది సంపదకు ప్రతీక. మరి సంపదకు ప్రతీక అయినటువంటి మహిళలు ఎంతమంది అష్టైశ్వర్యాలను కలిగి ఉన్నారు, అంతా కూడా అట్టడుగు వర్గాల వాళ్ళండి. ఎస్పెషల్లీ ఎవరైతే బిలో పావర్టీలో ఉన్నారో లేదా మిడిల్ క్లాస్ విమెన్ ఉన్నారో, కొన్నిసార్లు నేను కొన్ని ఉదాహరణలు చెప్తానండి. మహిళలు ఈవెన్ దో ఎప్పుడైనా ఎక్కడన్నా ఏదన్నా జరగరాని అశుభము జరిగినప్పుడు, అంటే ఏదైనా మరణాలు జరిగినా ఈవెన్ దో తమ కుటుంబంలో ఎవరైనా మరణించినట్లయితే తమ ఆప్తుల యొక్క అంతిమ గడియలకు కూడా వాళ్ళు అటెండ్ కావడానికి వీలు కానిటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి మహిళలు ఈరోజు ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీగా తమ పుట్టింటికి వెళ్లడం కానీ, లేదా ఇంకా చాలా మంది మహిళలు దీన్ని పుణ్యక్షేత్రాలు, అంటే ఒక సామాన్య మహిళ గతంలో కనీసం తమ జీవితానికి ఒక మనోరంజకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని, ఒక ఎంటర్టైన్మెంట్ లేకుండా, ఒక జీవితంలో ప్రశాంతత గాని లేకపోతే జీవితానికి ఒక సుఖము శాంతి లేకుండా మగ్గినటువంటి ఆ మహిళ ఈ రోజు ఈ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఫ్రీగా కొన్ని తీర్థయాత్రలకు వెళ్లడము, తనకు నచ్చిన ప్రదేశాలకు వెళ్లడము, తన కుటుంబ సభ్యులను ఎన్నో ఏళ్లుగా కలవని కుటుంబ సభ్యులను కూడా కలవడానికి ఈ రోజు ఒక మహిళ చాలా సంతోషంగా ఈ పథకాన్ని ఉపయోగించుకొని వెళ్లగలుగుతున్నది. తర్వాత చాలా వరకు నేను ఇంకొక విషయం చెప్తానండి. ఎక్కువగా మన దగ్గర ఉన్నటువంటి మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు శ్రామికులు. ఈ శ్రామికులు ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి అక్కడ జాబ్ చేసుకుని తిరిగి పొద్దునక సాయంత్రం అనక కష్టపడి ఎన్నో పైసలు, ఒక 100 రూపాయలు ఒక 300 సంపాదించి 100 రూపాయలు బస్సుకు వెళ్తే ఆ కుటుంబం ఏం పోషించుకోగలుగుతుంది? కాబట్టి ఈవిడ ఈ విధంగా కూడా తన కుటుంబానికి ఫుల్ ప్లెడ్జ్ గా 100% తన న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మహాలక్ష్మి ప్రత్యేకమైన పథకం ఇట్స్ ఎ వండర్ఫుల్ స్కీమ్ అండి. ఇది మహిళలకు నిజంగా చాలా సంతోషాన్ని మిగిల్చే, కానీ దీని కొన్ని ప్రతిపక్షాలు ఓర్వలేనితనంతో దీన్ని ఏదో వక్రబుద్ధితో ఆటో వాళ్ళను వీళ్ళను ప్రొవోక్ చేసి దీన్ని మిస్లీడ్ చేయాలని చూస్తున్నారు. ఇట్స్ నాట్ ఫెయిర్ అండి. మహాలక్ష్మి పథకం వల్ల చాలా మంది మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలతో పాటు జెంట్స్ కూడా ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతూ మానసిక ప్రశాంతత కోల్పోయారని చెప్పేసి అపోజిషన్ పార్టీ అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఇది నేనైతే దీన్ని ఖచ్చితంగా ఖండిస్తానండి. అరే, అమ్మ పెట్టనివ్వదట, అడుక్కు తిననివ్వదట. నువ్వు పెట్టలేదు, మమ్మల్ని అడుక్క తిననియో. ఏందయ్యా ఇది? ఎక్కడ పద్ధతి అయ్యా ఇది? నువ్వు పెట్టలేదు, కనీసం నువ్వు ఉన్నప్పుడు ఏ ఫలాలు మాకు అందాయని. ఈ పథకం ద్వారా నేనేమంటున్నాను, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ కావచ్చు, ఎంత వెల్ఫేర్ అవుతున్నది. ఒక స్టూడెంట్ గతంలో ఆయన ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి పోతే తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యేవాడు. ఆ తల్లిదండ్రులు ఉన్నా లేకున్నా కూడా పిల్లలకు కనీసం ఆ బస్ పాస్ కోసమని డబ్బులు ఇవ్వడము చేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని భారాలు తగ్గి ఒక సామాన్యుడికైతే మహాలక్ష్మి పథకం అనేది ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. దీన్ని అపోజ్ చేసేవాళ్ళు, దీన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఒక్కసారి సిగ్గుతో తల వంచుకోండి. నేనైతే అంటాను, సిగ్గుతో మీకు చేత కాకుండా మూసుకొని కూర్చోండి, కానీ చేసేవాడిని మళ్ళీ అడ్డు వేయకండి. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని మేము చూస్తున్నాం, అందరం కూడా మహిళలు చూస్తున్నాం.